ఫస్ట్ టాపిక్ డీటెయిల్స్ చూస్తే దేశ రాజధాని జలద్రోహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు బట్టబయలు చేశారు. తెలంగాణకు జలద్రోహం విషయంలో కత్తి చంద్రబాబుది, పొడిచేది రేవంత్ రెడ్డి. గోదావరి బనకచర్ల కానీ గోదావరి నల్లమల్ల సాగర్ కానీ పేరు ఏదైనా జరుగుతుంది మాత్రం తెలంగాణకు నష్టమే అన్నారు. సొంత ప్రాంతం వాడే తెలంగాణకు ద్రోహం చేస్తుంటే చూస్తూ ఊరుకుందామా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఢిల్లీకి తెలంగాణ తరఫున ఒక ఆంధ్ర దొంగ వెళ్లాడని, తెలంగాణలో అనేక ప్రాజెక్టులను అడ్డుకుని వాటి మీద పిటిషన్లు వేసిన ఆదిత్యనాథ్ దాస్ను రేవంత్ రెడ్డి జల వివాదాల సమావేశానికి పంపించడం ద్రోహం కాదా అని నిలదీశారు. తెలంగాణ సోయి ఉన్న ఒక్క ఇంజనీరు, ఒక్క అధికారి కూడా రేవంత్కు దొరకలేదా అని కడిగి పారేశారు. ఒక ప్లాన్ ప్రకారమే గోదావరి నల్లమల్ల సాగర్కు సహకరిస్తూ రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నాడని దుయ్యబట్టారు. ఏపీ ఒత్తిడితో పేరుకే జల వివాదాల మీటింగ్ కానీ తెలంగాణ 200 టీఎంసీలను గంపగుత్తగా తరలించుకుపోయే నల్లమల్ల సాగర్ అనే ప్రాజెక్టుకు సంబంధించిన కుట్ర అందులో దాగి ఉందని తూర్పారబట్టారు హరీష్ రావు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ ద్వారా తెలుసుకుందాం. లివిల్, దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు జరుగుతున్న జలద్రోహానికి సంబంధించి ఏం చెప్తారు? కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాలు, నీటి కేటాయింపులకు సంబంధించి సమావేశం ప్రారంభమైంది. ఇందులో ప్రధానంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన నీటిపారుదల శాఖ సలహాదారులతో పాటు ఇంటర్ స్టేట్ కి సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా గతంలో ఇదే తరహా రాష్ట్ర ప్రభుత్వం మీటింగ్కి వెళ్ళి ఎజెండా లేకుండానే మీటింగ్కి వెళ్ళి అటు నల్లమల్ల సాగర్ ద్వారా ఏపీ జలదోపిడికి డోర్లు ఓపెన్ చేసిందంటూ కూడా దుయ్యబట్టారు. ఇప్పుడు మళ్ళీ ఇదే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మళ్ళీ జలదోపిడి చేస్తానమంటే చూస్తూ ఊరుకోబోం, స్వరాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీగా మాకు బాధ్యత ఉందంటూ కూడా హరీష్ రావు మండిపడ్డారు. అంతేకాకుండా ఏదైతే ఇవాళ ప్రధానంగా బనకచర్లకు సంబంధించి నల్లమల్ల సాగర్ అయినా పేరు మారింది మాత్రమే కానీ ఏపీ జలదోపిడి ఆగలేదు, జలద్రోహం విషయంలో కత్తి చంద్రబాబుది అని చెప్పేసి కూడా మరొకసారి స్పష్టం చేశారు. సమైక్య పాలనలో మనకు నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ నేడు మరో చారిత్రక ద్రోహం చేస్తుందంటూ కూడా మండిపడ్డారు. ఇది ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న నీటిపారుదల శాఖ మీటింగ్ సాక్షిగా ప్రభుత్వం మరణ శాసనం రాయబోతుందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏపీకి సహకరిస్తున్న విషయాన్ని కూడా సందర్భంగా బయటపెట్టారు. పోను అనుకుంటూనే ముఖ్యమంత్రి ఆనాడు ఢిల్లీ మీటింగ్ కి వెళ్ళాడు. అజెండాలో లేని అంశాలను మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు. పెట్టబోను అంటూనే సంతకం పెట్టి తెలంగాణ నది జలాల హక్కును మండిపడ్డారు. వేయను అంటూనే కమిటీ వేసి ఏపీ జలదోపిడికి రెడ్ కార్పెట్ వేశారు. చివరికి టెండర్ అయిపోయాక సుప్రీంకోర్టుకు వెళ్లి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం చేశాడు ముఖ్యమంత్రి అంటూ కూడా మండిపడ్డారు. ఏపీ ఒత్తిడితో జరుగుతున్న మీటింగ్ లో నేడు ఇంజనీర్లు పాల్గొంటున్నారు. పేరుకు జల వివాదాల మీటింగ్ కానీ మన 200 టీఎంసీలను గంపగుత్తగా ఆంధ్రాకు తరలించే కుట్ర ఇవాళ ఈ మీటింగ్ సాక్షిగా జరుగుతుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఏదైతే ఏపీ నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టు తెర మీద తెచ్చి చర్చ చేస్తున్నారు. ఇది గతంలో బీఆర్ఎస్ పార్టీ ఒక మీటింగ్ రాసిరు. ఇప్పుడు ఇదే తరహా మళ్ళీ కొనసాగుతుంది. వాళ్ళ మేము అడుగుతున్నాం, ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ ఏపీ తోటి జలాల పంపిణీకి మీటింగ్కి వెళ్ళారు, ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ జలాల పంపిణీకి మీరు మొగ్గు చూపారు, ఎజెండా లేని అంశాలను ఎందుకు మీరు పదే ప్రస్తావిస్తున్నారంటూ కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు 2 కండిషన్లు ఒప్పుకుంటేనే ఢిల్లీ మీటింగ్ వస్తామన్నారు. మొదటి కండిషన్ నల్లమల్ల సాగర్ కు డిపిఆర్ వెంటనే ఆపాలి, కేంద్రం అనుమతుల ప్రక్రియను తక్షణం నిలపాలి. రెండోది ఫీజిబిలిటీ రిపోర్టు అయిపోయినట్లు ఏపీ హామీ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పారు. పోకుండానే ఆనాడు జలదోపిడికి సహకరించారు. వాళ్ళ మళ్ళీ అదే తరహా మీటింగ్ కి ఎందుకు వెళ్తున్నారంటూ కూడా హరీష్ రావు ప్రశ్నించారు. అయితే కొద్దిసేపు క్రితమే ప్రారంభమైన ఈ సమావేశంలో ప్రధానంగా ఆనాడు ఏపీకి ముఖ్య అధికారిగా ఉన్న నీటిపారుదల శాఖకి స్పెషల్ సెక్రటరీగా ఉన్న ఆదిత్యనాథ్ దాసు ఇవాళ మళ్ళీ ఏపీకి ఆనాడు ఏపీ జలదోపిడి విషయంలో పదే ముందుకెళ్లి తెలంగాణకు అడుగడుగున అడ్డం ఉన్న ఆదిత్యనాథ్ దాస్ని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా పెట్టుకుంది. ఆ సలహాదారుని ఇవాళ పంపడం అంటే చీకట్లో దొంగను పంపినట్టే ఉంటుందంటూ కూడా
ఆగ్రహం వ్యక్తం చేశారు. సలహాదారునిగా పంపిన ఆదిత్యనాథ్ దాసు తెలంగాణకు న్యాయం చేస్తాడా అంటూ కూడా మండిపడ్డారు. ఇవాళ ఏపీకి జలదోపిడీ చేయడం కోసమే దాసును అడ్డంగా పెట్టుకొని రేవంత్ నాటకాలు ఆడుతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇవాళ ఏపీ జలదోపిడీకి చంద్రబాబుకు గురుదీక్షణ కింద రేవంత్ రెడ్డి ఆదిత్యనాథ్ దాస్ రూపంలో అందిస్తున్నారే తప్ప తెలంగాణ నీటి కేటాయింపుల్లో తెలంగాణకు రావాల్సిన నీటి హక్కుల పోరాటంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రశ్నించిన ప్రతిసారి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి అడావిడి చేస్తారే తప్ప ఉత్తమ్ కు కనీసం కూడా ఏమాత్రం దీనిపైన అవగాహన లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సోయున్న ఒక్క ఇంజనీర్ దొరకలేదా ఆదిత్యనాథ్ దాస్ ప్లేస్ లో పెట్టడానికంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ పూర్తిగా కేసీఆర్ గోదావరిలో 400 టీఎంసీలు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చారు. గోదావరి మీద 10 డిపిఆర్లు పంపి 7 ప్రాజెక్టులు అనుమతి సాధించిన విషయాన్ని కూడా సందర్భం గుర్తు చేశారు. ఇవాళ దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఒక్క డిపిఆర్ కూడా ఇప్పటి వరకు కూడా అనుమతి తీసుకొచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేస్తుంది ప్రభుత్వం అంటూ కూడా మండిపడ్డారు. అనేక కండిషన్లు పెట్టి ఇవాళ ముందుకెళ్తున్నారు. ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులు కూడా తెలంగాణ సోయి లేదు, తెలంగాణ సోయి లేకనే ఇవాళ తెలంగాణ నీటిని ఏపీ దోపిడీ రూపంలో దోసుకుపోతున్నట్టు కూడా మండిపడ్డారు. పూర్తిగా ఇవాళ సోయి నల్లమల సాగర్ జెండా ఊపుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మీటింగ్ ను బైకాట్ చేయాలని చెప్పారు. కానీ ముందుకెళ్తామని చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది జలాల వివాదాలకు సంబంధించి ప్రతిసారి అంటే ప్రధానంగా హరీష్ రావు నీటిపారుదల శాఖ మీద పట్టున్న మంత్రిగా పేరుంది. హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కొద్ది గంటల మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏదో అడావిడి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా పోతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రతిసారి కూడా అసలు అంటే ముఖ్యమంత్రి కావాలని నీటిపారుదల శాఖ మంత్రి ఇరికిస్తున్నారనే అనుమానం కూడా రేకెత్తిస్తుంది. ఇన్ని సందర్భాల్లో కూడా మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కొన్ని గంటలు ఇవాళ కూడా మళ్ళీ అదే తరహా ఉంది. ఇవాళ హరీష్ రావు కుండబద్దలు కొట్టినట్టు అనేక అంశాలను ప్రస్తావించారు. మరి కాసేపట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం అంటూ ఇవాళ మళ్ళీ మీడియాకి ఇన్విటేషన్ ఇచ్చారు. అంటే పూర్తిగా ప్రభుత్వం ఏపీకి జలదోపిడీ చేసేందుకు ఇటు రేవంత్ వయా ఉత్తమ్ కుమార్ రెడ్డి రూపంలో సహకరిస్తుంది అనేది ప్రధానంగా ఉంది. ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిసారి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ జలదోపిడికి ప్రోత్సహిస్తున్నారనేది ముమ్మాటికి తెల్లమైంది. పూర్తిగా ఇవాళ ఏపీ జలదోపిడి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ఏపీ ప్రభుత్వాన్ని అడ్డుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటానికి సిద్ధమని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పింది. కేసీఆర్ గతంలోనే చెప్పారు ఖచ్చితంగా ముమ్మాటికి తెలంగాణ తెచ్చిన రాష్ట్రంగా మేము తెలంగాణ రాష్ట్ర ప్రధానికానికి తెలంగాణ రైతాంగానికి మేము అడ్డుకట్టగా ఉంటాం, తెలంగాణ రైతుల హక్కుల కోసం మేము పోరాటం చేస్తామని చెప్పారు. ఇవాళ అదే విషయాన్ని మరొకసారి కుండబద్దలు ఆధ్వర్యంలో మరొక జల సాధన ఉద్యమానికి కూడా ఈ తరహా మేము ముందుకెళ్తామంటూ కూడా ఈ సందర్భంగా చెప్పారు. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.